స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు వచ్చినాయి. గిరీష్ భాయ్ నేను బానిసాను కాదు, ఆపు గిరీష్ భాయ్ అంటే నేను ఆప, నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ చిత్రకు. బండి సంజయ్ గారు డీటెయిల్డ్ ఎంక్వైరీ పెట్టమన్నాడు ఇర్రెగ్యులారిటీల మీద. హిందువుల జూలై 1, 2024 వచ్చిన కథనం వాస్తవమా కాదా? ఈ కాంగ్రెస్ కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కె నరేందర్ రెడ్డి గారు ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల 130 కోట్ల గంభీరమైన ఆరోపణలు జరిగినాయి అని చెప్పి December 23, 2023 ఇలా మాట్లాడిన మాట వాస్తవమా కాదా? కట్ చేసి సీన్ లోపలికి పోతే ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుందా కాదా? వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం మిస్యూజ్ చేసింది అని చెప్పింది పేపర్లలో వచ్చిన కథనాలు వాస్తవమా కాదా? స్టేట్ గవర్నమెంట్ ఎప్పటిదాకానైతే ఇది కంప్లీట్ గా ఎంక్వైరీ జరగదో అప్పటిదాకా ఒక రూపాయి ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ కరప్షన్ మీద మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అయింది. కాకపోతే అవాక్కైనా నేను కూడా టైడ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లో చక్కగా లేకపోయి అవుట్ ఫ్లో ఎడికైనా చక్కగా వస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని చెప్తారు పెద్దలు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఒకటా రెండా బీఆర్ఎస్ లీడర్లు, కాంట్రాక్టర్లు, ఫండ్స్ రిలీజింగ్ దగ్గర, వర్క్ క్వాలిటీల దగ్గర, టెండరింగ్ ప్రాసెస్లల్లో కంప్లీషన్ కాకపోయినా పైసలు ఇచ్చుడు, అసలు టెండరింగే లేకుండా పనులు, ఇంత పెద్ద అవకతవకలు జరిగినాయి ఈ స్మార్ట్ సిటీలల్లో అని చెప్పి మాట్లాడతారు. ఫైల్స్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఫైల్స్ ఇట్లా మనం తీసి చూస్తే ఇందులో విస్తృతమైన కరప్షన్ జరిగింది. దీన్ని విస్తృతంగా భూతద్దం పెట్టి చూడాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు అయితే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినరు. ఈ మొత్తం కరీంనగర్ స్మార్ట్ సిటీ వర్క్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేదాకా నిద్రపోయేదే లేదని చెప్పి మాట్లాడిండ్రు. ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా స్మార్ట్ సిటీ పనులు చేసిండ్రో వాళ్ళందరికీ కింద మీద మొత్తం తడిసిపోతుంది అని చెప్పి సాక్షాత్తు పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీ సాక్షిగా 21 ఫిబ్రవరి 2024 హన్స్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనం కూడా వాస్తవం కాదా? 3 ప్యాకేజీల కింద ఈ స్మార్ట్ సిటీ వర్కులు జరిగినాయి ఫ్రెండ్స్. సుమారు 936.94 crores అంటే 937 crores వర్త్ ప్రాజెక్ట్ ఇది. అందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, మీకు రెయిన్ డ్రైన్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సప్లై ఉన్నది, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది, గ్రీనరీ లైటింగ్ ఉన్నది, బ్యూటిఫికేషన్ ఆఫ్ జంక్షన్స్ ఉన్నాయి, ఫుట్ పాత్స్ ఉన్నాయి. కేవలం ఫుట్ పాత్లకే 50 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్సెట్రా ఎక్సెట్రా. మెయింటెనెన్స్ ఆఫ్ శానిటేషన్ వర్క్స్ ఉన్నాయి, సిగ్నలింగ్స్ ఆఫ్ వర్క్స్, మన జంక్షన్ల దగ్గర సిగ్నలింగ్ వర్కులు ఇవన్నీ ఉన్నాయి. గంభీరమైన ఆరోపణలు ఏంటంటే కాంట్రాక్టర్లు ఎస్టిమేషన్లను డబుల్ ట్రిపుల్ చేసి పడేసారు కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే అనేది ఒక పెద్ద లొల్లి. సుమారు ఇందిరా చౌక్ ఏదైతే బ్యూటిఫికేషన్ వర్క్ ఉందో దానికే కేవలం 1,30,00,000 ఖర్చు అయినాయనంటే మీరు నమ్ముతారా? ఇలా తీసుకొని పోతుంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఏదైతే కరీంనగర్లో ఉన్నదో అది చిలికి గాలివాలైనట్టు 7 కోట్లకు దాని టెండర్ ఎస్టిమేషన్ స్టార్ట్ అయ్యి అది కంప్లీట్ అయ్యే వరకు 13 కోట్లు ఎట్లయితుంది? ఏదో 1%, 2%, 3%, మాక్సిమం 5%, 10% కంటింజెన్సీ అని అంటే నమ్ముతాం. కానీ ఒకటేసారి డబులా, ఇంచుమించు డబులా, 7 crores ఎక్కడ, 13 crores ఎక్కడ? ఇంత కంటింజెన్సీ ఎందుకైంది? దాని మీద ఎవరు దర్యాప్తు చేయాలా? ప్రాజెక్టు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర మంత్రి సైలెంట్ కుంటున్నాడా ఎందుకు అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇక బీఆర్ఎస్ లీడర్లు అయితే టంటన్ గంట కొట్టుకున్నారా? మానేర్ రివర్ ప్రాజెక్టు సబర్మతి లెక్క మేమే చేసినాం, అది గంగుల కమలాకర్ లేకుంటే కాదు, సాధ్యం కాదు అని అన్నారు. మళ్ళీ నేను గంగుల కమలాకర్ గారికి అడగాలనా, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడగాలనా, లేకపోతే ఆనాటి మేయర్ సునీల్ రావు గారిని అడగాలనా, లేకపోతే ఎడ్డోళ్ళమైన మనని అడగాలనా? 70 కోట్లు కేవలం ఒక ఫౌంటైన్ కి తయారైనాయంట. నీ అమ్మ ఎవడి కింద పెట్టిర్రా నాయన ఈ ఫౌంటైన్? నాకు అర్థం కాదు. కానీ కుర్చీ మడత పెట్టి 70 కోట్లు కేవలం ఒక ఫౌంటైన్ కంట. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నేను మీకు చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ గారికి మాట్లాడిన మాటలు. కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కె నరేందర్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే పొన్నం ప్రభాకర్కి చెప్పినాం టీచర్ గిట్లయిందని, మన శ్రీధర్ బాబు గారికి చెప్పినాం టీచర్ గిట్లయిందని, ఇవన్నీ చెప్పి సర్వే నంబర్ 71 దగ్గర ఎలక్ట్రికల్ పోల్స్ ని స్క్రాప్ల లెక్క అమ్మి పడుతూ చూడు ఆ సీతారాంపూర్ విలేజ్ లా. ఆ ఘటన కూడా నేను ఒకసారి మీకు యాద్ చేస్తున్నా. కథనాలు డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొస్తున్నా. సారు జరొకసారి ఆలోచించు. ఇక కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు మాట్లాడిన మాటలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కి మేము స్వాగతం చెప్తున్నాం. జూలై 1, 2024 వచ్చిన కథనం మార్చి 31, 2025 వరకు కూడా అయిపోతుంది అని చెప్పిండ్రు. ఆయన అన్నాక ఆయన
ఆయననే ఒక మాట అన్నాడు. ఏమనన్నాడు? బండి సంజయ్ అన్న ఏమనన్నాడు? మిస్టర్ సంజయ్ అలీజ్డ్ దట్ ది ప్రీవియస్ గవర్నమెంట్ డైవర్టెడ్ ది ఫండ్ శాంక్షన్ అండర్ ది స్మార్ట్ సిటీ మిషన్ అని చెప్పిండు. ఫండ్స్ డైవర్ట్ అయినాయి అని చెప్పిండు. కాంగ్రెస్ ఆర్ ఫాలోయింగ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ప్రిడిసెసర్స్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే పనులు చేసిందో మళ్ళీ నాకు వస్తాయి బూతులు, వాళ్ళ తొక్కే పని చేస్తున్నది అని చెప్పిండు. అంటే అవకతవకలు జరుగుతున్నట్టే. ఆయన ఏమన్నాడు? చిప్పకూడు తినిపిస్తా, జైల్లో లేపిస్తా. సలాకాలు రెడీ అయినాయి. వెనకటికి కూడా గిట్లనే మాట్లాడు, గ్రనైట్లో కూడా గిట్లనే మాట్లాడు, కవితక్క విషయంలో కూడా గిట్లనే రెచ్చగొట్టి, తర్వాత ఇప్పుడు గిట్లనే మాట్లాడు. ఆఖరికి ఎవరిని జైల్లో లేపిస్తాడు అని అంటే దేశం కోసం ధర్మం కోసం అన్న మాటనే వస్తుంది ఆడ. ఇంకా మిగతాది ఏం రాదాడ. మళ్ళీ ఏమాయ్ ఈ ఫండ్ ఇదంతా కట్ చేసి స్మార్ట్ సిటీ లోపలికి పోయి అసలు ఏం అవకతవకలు జరిగినాయి గిరీష్ అని చెప్పి ఫాలో అయితే, ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో టెండర్ ప్రాసెసే ఫాలో కాలే ఫ్రెండ్. ఎస్, యు ఆర్ లిజనింగ్ కరెక్ట్. టెండర్ ప్రాసెసే ఫాలో కాలే. ఇన్ఫాక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే కాంట్రాక్టర్ ఉండేనో ఆయనని డిస్క్వాలిఫై కూడా చేసింది. సైటింగ్ జియో నంబర్ 94 డేటెడ్ 1/7/2003 ప్రకారము ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి అదే కాంట్రాక్టర్ కి తిరిగి మళ్ళీ టెండర్ నిచ్చుడు క్విడ్ ప్రోకో అంటారా అనరా? నాకేమి లాభం, నీకేమి లాభం అనన్న సూచన సూత్రం ఇక్కడ వర్తించిందా లేదా నేనేం అర్థం చేసుకోవాలో మీ కామెంట్ రూపంలో నాకు చెప్పి. మళ్ళీ ఇంతగానము టెండర్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఒక బ్లాక్ లిస్ట్ అయిన కాంట్రాక్టర్ కి జియో నంబర్ 94 డేటెడ్ 7/7/2023 ప్రకారము ఇంత క్లారిటీగా చెప్పి మళ్ళీ వాడికే టెండర్ ఇప్పించేదాన్ని ఏమంటారు? మళ్ళీ దీనిపైన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు? ఇవాళ సునీల్ రావు గారు ఎందుకు వచ్చాయి? నేను ఇంకా ఏం ఆరోపణలు చేస్తానండి, కేవలం నా అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తాను. ఏదైతే బ్లాక్ లిస్ట్ ఉన్న క్యాండిడేట్ ని వాడి టెండర్ ని రద్దు చేసి కొత్త టెండర్ ఇవ్వాలని అంటే అకార్డింగ్ టు ది అనెక్స్చర్ 2 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ నంబర్ 18 రూల్ 4A ఇన్ 1 to 6 BCD పేజ్ నంబర్ 5 ఆఫ్ ది సెడ్ జియో 94 of 1/7/23 ప్రకారము ఏం ప్రొసీజర్ ఫాలో కావాలండి నాకు చెప్పు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో జరిగింది టెండరింగ్ ప్రాసెస్. కరీంనగర్ టౌన్ కి మీకు ఒకటి తెలుసో తెలియదు, క్లీన్ సిటీ అవార్డు 2000లోనే వచ్చింది. ఇలా కొత్త కాదు. స్మార్ట్ సిటీ ఊపు తెచ్చిన ఇడేం ఊపు లేదాడ ఉడవనికే. క్లీన్ సిటీ అవార్డు 2000లోనే వచ్చింది. ఇంకా నిజంగా చెప్పాలని అంటే అన్సైంటిఫిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ వల్ల ప్రజలు ఆడ కిరికిరిలు ఇంటర్వ్యూలు చూడు తెలుసు. అయిపోయిన పనులకే మళ్ళీ ఇనాగ్రేషన్లు జరిగినాయి అని చెప్పి కొంతమంది యూట్యూబ్లలో మాట్లాడిండ్రు. నేను అవి కటింగ్లు తీసి పెడతా చూడండి. అది కూడా అథారిటీస్ ఏం చెప్తారంటే ఏదైతే స్పేషియస్ సర్కస్ గ్రౌండ్ ఉండేనో, ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్ ఉండేనో, వెనకటికి ఫ్రీ ఉంటుండే పార్కుల లెక్క ఇప్పుడు పైసలు తీసుకుంటున్నారు అని చెప్పి. సరే పైసలు తీసుకుంటున్నారేమో, దాన్ని ఏమైనా వసతులు పెంచిర్రానంటే ఏం వసతులు పెంచిర్రు గిరీష్, అది గాడికే ఉన్నది అని చెప్తున్నారు. కంప్లీట్ గా కాల్చిన చెత్తని మానేర్ నది దగ్గర కనబడుతున్నది అని చెప్తున్నారు. దాన్ని క్లీన్ చేసే నాదుడు ఉన్నానంటే ఇవ్వడు లేడు. ఇప్పటికీ ఫోటోగ్రాఫ్లు పెట్టమంటే కూడా చిత్రగుప్తులో మేము పెడతాం. ఇదంతా అయిపోతున్న తరుణంలో ఇవాళ క్వశ్చన్ ఏందనంటే ద బాల్ హిట్స్ వన్స్ అగైన్. సునీల్ రావు రాక అసలు ఎందుకు అని చెప్పి మాట్లాడితే నిన్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారే ఒక స్పీచ్ మాట్లాడి, ఇప్పుడు నేను అది పెడితే మళ్ళీ కాపీరైట్ అవుతుంది, అందుకే నేను అది పెడతలేను. పాట ఉన్నది అలా లీడర్ పాట పెట్టి, సో నేను అది పెడతలేను. అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటన్నా, కాషాయ కార్యకర్తలు అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా, పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా వాళ్ళ మీద కేసులు బుక్ అయినా దేశం కోసం ధర్మం కోసం కాషాయ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసినారు. జైళ్ళల్లో కూడా వణిక సిద్ధమయ్యారు కానీ పార్టీ జెండా ఇడిచిపెట్టలే అని అన్నారు. మళ్ళీ జెండా ఇడిచిపెట్టకుండా జైళ్ళలో పోతున్న కార్యకర్తలకు మీరేం కట్టాలు కట్టిర్రు అని అన్నది నా ప్రశ్న. అంజిరెడ్డికి టికెట్ ఇచ్చేటప్పుడు కార్యకర్తలు గుర్తురాలే, మల్కా కొమరయ్యకు ఇచ్చేటప్పుడు కార్యకర్తలు గుర్తురాలే, సునీల్ రావుని లోపలికి తీసుకుంటున్నప్పుడు కార్యకర్తలకు గుర్తురాలే. అంటే ఇప్పుడు మళ్ళీ సునీల్ రావే మేయర్ కావాలి. కాకపోతే నా కార్యకర్త కరీంనగర్లా ఏదైతే కార్యకర్త తన జాన్ జిగర్ పెట్టి నిన్ను గెలిపించుకున్నాడు, మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత చిగురించిన ఆశతో మా అన్న నాకేదో ఒకటి చేస్తాడు, నన్ను మేయర్ చేస్తాడు అని అంటే నువ్వు కిందేసి నలవబట్టే రుద్దబట్టే. ఇలా కార్యకర్తల మీద ఒక పాట అయిపోయింది. కుర్రమీన్నా నిన్ను కోసుకుంటా ఇయ్యాల, పొయ్యి మీన్నా మరుగుతుంది మసాలా. గదే అయిపోయింది కార్యకర్త జిందగీ. సునీల్ రావులో కనిపించిన క్వాలిఫికేషన్స్ నా కాషాయ కార్యకర్తలలో కనిపించాయా? సునీల్ రావు మేయర్ కైవసం చేసుకోగలుగుతాడు కానీ నా కాషాయ కార్యకర్తను గెలిపించుకోలేకపోతే మీరు సెంటిమెంట్ డైలాగులు కవరింగ్ లెటర్లతో ఎన్ని రోజులు నడుస్తుంది అని చెప్పి నేనంటలేను బండి సంజయ్ అన్న.
అన్నా నేను అంటలేను, బికాస్ గిరీష్ దారామోని అనేటోడు రూటు మార్చాడు. గిరీష్ దారామోని అనేటోడు రూటు మార్చాడు. స్ట్రైట్గా ఉంటాడు అన్న. దేహం కోసం, ధనం కోసం, దేశం కోసం, ధర్మం కోసం డైలాగులు కొట్టాడనా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మీ కరీంనగర్ పేపర్లో వచ్చిన కథనమే చెప్తున్నా. అభిప్రాయ సేకరణ లేకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక, కేంద్ర పార్టీ ఇచ్చిన నిబంధనలను కరీంనగర్కు వర్తించవా? మళ్ళీ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేనట్లేనా? సీల్డ్ కవర్ ఎన్నికపై కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేయనున్న ఆశావాహులు ఇవాళ మీరు కాషాయ కార్యకర్తల పైన మాట్లాడడానికి సిద్ధమవుతున్నారా బండి సంజయ్ అన్న? ఆ రోజు కార్పొరేటర్లను గెలిపించుకొని ఫ్లోర్ లీడర్ ఎందుకు పెట్టలే అన్న? ఎందుకు? మీ పక్కన కూర్చుంటే మీకు సిగ్గవుతుందా? ఒక కాషాయ కార్యకర్త లెక్క ఎదిగిన మీకు ఒక కార్యకర్తను డెవలప్ చేసుకుందామనే తత్వం లేదా? సీనియర్లు గుర్తు రారా? సీనియర్లను సంప్రదించుకుందామని చెప్పి రాదా? అదేమంటారు ఆయన పేరేందన్న? రవీందర్ సింగ్. రవీందర్ సింగ్ లో లేని క్వాలిటీస్ సునీల్ రావులో ఏం కనిపించినాయి అన్న? మళ్ళీ ఆనాడు విద్యాసాగర్ రావు గారి గురించి అంత గొప్పగా మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు ఆయన ఆ పెద్ద మనిషి శిష్యులే కదా. ఇవాళ ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్? నక్సలైట్ అని పేపర్లో చదవనోడు కూడా నక్సలైట్ల మీద మాట్లాడుతున్నాడు చూడు, అది ప్రాబ్లం. అది ప్రాబ్లం. ఇలా సునీల్ రావు వచ్చిండు, నేను మాట్లాడుతున్నా, వెనకటికి దరువు ఎల్లన్నప్పుడు కూడా మాట్లాడినుంటే ఈ నౌబత్ రాయకపోతుండే నా కాషాయ కార్యకర్తకు. బికాస్ హీ హస్ బికమ్ ఏ కట్టేసిన కుక్క, సంకెళ్ళు తెంచుకుంటున్న విశ్వాసం గల కుక్క. ఆ కుక్క అదే తోడేలు జాతికి చెందింది. సింహాన్ని ట్రైన్ చేస్తారు సర్కస్లల్లా, తోడేల్ని కాదు. కాషాయ కార్యకర్త తోడేలు. తెలంగాణ కాషాయ తోడేలు. నా అన్నదమ్ములు, నా అక్కజల్లెలు. వాళ్ళ ఆశల చిగురించాలని మీకు అనిపించదా? సునీల్ రావు చిట్టా పెద్దదే, అంచెలంచెలు గిప్తా అంచెల. మళ్ళీ అందరం కలిసి మనం అంటే మీరు తీసుకొస్తారు కాషాయ కార్యకర్తలు గెలిపిస్తుంటారు, మీరు తీసుకొస్తారు గెలిపిస్తారు. ఆడ ఇప్పటిదాకా కాషాయ కార్యకర్తలు మళ్ళీ జైళ్ళల్లో పోయిన వాళ్ళు కాళ్ళకు టికెట్లు టికెట్లు రావు కాదు, ఇయ్యం. మాట్లాడితే సస్పెన్షన్లు, మాట్లాడకపోతే ఏమవుతుంది పార్టీ? ఇప్పటిదాకా నేను మాట్లాడిన దాంట్లల్లా నేను పార్టీ కోసం మాట్లాడినా లేకపోతే పర్సనల్ అజెండా కోసం మాట్లాడినా? భజనకు బానిసత్వానికి తేడా ఏముంటుందని చెప్పి మాట్లాడతాను నేను ప్రతిసారి. ఎగిరే జెండా, ఆ కాషాయ జెండా, ఎగిరే కాషాయ జెండాని గురువు అని చెప్పిర్రు. ఏ వ్యక్తికి పెద్దతనం లేదు, కేవలం ఎగిరే ఆ కాషాయ జెండాకే తలదించు గిరీష్. నమస్తే సదా వత్సలే మాతృభూమే, ఆ ఎగిరే తిరంగాకే నీ తలదించు గిరీష్. తల ఎత్తి భారత్ మాతాకి జై అని గిరీష్ అని గర్జించు గిరీష్ అని నేర్పిన సిద్ధాంతం సీదా అంతమైందా? కరీంనగర్ కేంద్రంగా కాషాయ కార్యకర్త కాలగర్భంలా కలిసిండా? సునీల్ రావుని లోపలికి తీసుకొచ్చి కార్యకర్తను సూలీపే లట్కాదియాక్యా? కట్టేసిన కుక్క అడుగుతున్న ప్రశ్నలకు జంగల్లా షేరై తిరుగుతున్న సింహాలు ఏం సమాధానం చెప్తాయని అడుగుతున్నా. తోడేలు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా. నేను వ్యక్తిగతంగా మాట్లాడతలే, నేను సమస్య పైన ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.